అందరికీ నమస్కారం. భగవద్గీతని ఎప్పుడు వీలైతే అప్పుడు 1-2 శ్లోకాలు కానీ 4 శ్లోకాలు కానీ చదువుకున్నట్లయితే చక్కగా మీకు భగవంతుని గురించి, సృష్టి గురించి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. యథా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తతైవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. వేరువేరుగా కనిపించే సర్వభూతాలు ఒకే ఆత్మలో ఉన్నాయని, అక్కడ నుంచి అవి విస్తరిస్తున్నాయని గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతారు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, శాశ్వతుడైన పరమాత్మ పుట్టుక లేనివాడు, గుణరహితుడు కావడం వల్ల దేహంలో ఉన్న దేనికి కర్త కాడు. కనుక కర్మఫలమేది అతని అంటదు. యథా సర్వగతం సాక్షాత్ ఆకాశం నో లిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానో ఫలిష్యతే. అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మమైన ఆకాశం దేనిని అంటనట్లు శరీరమంతటా ఉన్న ఆత్మ కలుషితం కాదు. యథా ప్రకాశయతేకః కృతం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. హే భారత, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తున్నట్టే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటిని ప్రకాశింపజేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి పురం. ఇలా క్షేత్రజ్ఞుల భేదాన్ని, ప్రకృతి గుణాల నుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని